హాయ్ అండి. నేను వంకాయ పులుసు చేసే విధానం చెప్తున్నానండి. ఫస్ట్గా ఒక ఎర్రగడ్డ, 2 టమాటాలు కట్ చేసుకోవాలండి. 4 తెల్లగడ్డల పాయలు పగలగొట్టి తాళింపు పెట్టుకోవాలండి. తాళింపులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. తాళింపు కొంచెం కాగిన తర్వాత వంకాయ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఆ వంకాయ తీసి తాళింపులో వేసుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. తర్వాత వచ్చి ధనియాల పొడి ఉంటుందండి మా ఇంట్లో. ధనియాల పొడి అంటే జీలకర్ర, తర్వాత ఆవాలు, మెంతులు, ధనియాలు, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పెట్టుకుంటానండి. అది 1 స్పూన్ వేసుకోవాలండి. మరింత వేస్తే చేదు వస్తుందండి. మా వంకాయ పులుసు ఉడుకుతూ ఉందండి. వేడి రైస్ అండి. మా ఇంట్లో రసం, పచ్చళ్ళు, తాళింపు అన్నీ ఉన్నాయండి. నిన్నటి ఈరోజు ఒట్టి వంకాయ పులుసే చేస్తున్నానండి. ఈ రకంగా వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేస్తున్నాను. మీకు ఇష్టపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.